తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 880747474. కౌంటర్ ఇంటెలిజెన్స్ లో మీకు వర్క్ ఏంటి ఉంటుందండి? ఇప్పుడు అప్పట్లో మీరు పనిచేసిన టైంలో ఐఎస్ఐ కొంచెం ఆ మాడ్యూల్స్ కానీ లేదా ఫుడ్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా చేస్తారు అంటే మీకు బాగా టఫ్ మాడ్యూల్ ఏముందండి? నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అప్పటికి వెళ్ళినప్పుడు నాకు 7 years ఎక్స్పీరియన్స్ అండి, లైక్ ఇన్ ది డిపార్ట్మెంట్. ఐ వాజ్ యంగ్, ఐ మీన్ నౌ వెన్ ఐ లుక్ ఎట్ ఇట్ ఐ వాజ్ యంగ్. But what I learned in 7 years in the department, in 7 months in counterintelligence and cell, I learned more. I had an excellent officer, Rajesh Kumar sir unde. Ippudu I4C lo unnaru. He is a very dynamic officer with vision and very innovative ideas. Ayana thinking వేరు ఉంటుంది. ఆయన దగ్గర పనిచేసేటప్పటికి నేను బేసికలీ ఎంఏ ఆంథ్రోపాలజీ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో. నాది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ సివిల్స్ కోసం అని చెప్పేసి నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చాను. అయితే సార్ నన్ను ఏం చేశారంటే కంప్యూటర్స్ ఎంత నాలెడ్జ్ ఉందని చెప్పి చెక్ చేశారు ఇంటర్వ్యూలో. ఐ హ్యాడ్ బేసిక్స్, ఐ వాజ్ ఆల్ రైట్. కంప్యూటర్ క్లాసెస్కి పంపించారు. రోజు మార్నింగ్ నేను కంప్యూటర్ క్లాస్ 3 hours అటెండ్ అయ్యి వచ్చేదాన్ని అనమాట, ట్రైనింగ్స్కి వెళ్ళేదాన్ని. ఆఫ్టర్ దాట్ ఐ వుడ్ సిట్ అండ్ వర్క్ అండ్ హీ గేవ్ మీ సమ్ వెరీ గుడ్ వర్క్, కంపెండియం అని చెప్పేసి మాడ్యూల్స్ ఇంట్రాగేషన్స్ చేశాను నేను వెళ్ళేసి, ఐసిస్ ఇవన్నీ చేశాను. సో దాట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సంథింగ్. నేను ఒక వారం రోజులు లైక్ we would sit with these terror ISIS వాళ్ళు కానీ కొన్ని ప్లాంట్ చేసిన వాళ్ళతో కూర్చున్నాం. కొట్టకుండా మాట్లాడుతూ ఇంట్రాగేషన్ ఎలా చేయాలి ఓపికతోటి. ఒక మనిషి మన మైండ్తో ఆడుకుంటూ ఉంటాడు. ఇంట్రాగేషన్ ఇస్ మోర్ అ మైండ్ గేమ్. సో అది నేను నేర్చుకున్నాను. మైండ్ గేమ్ ఎలా ఉంటుంది చెప్పండి? మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే ఒక 22-year-old ఉండేవాడు వాళ్ళలో. సో వాళ్ళ అన్న కూడా ఈ టెర్రర్ భోపాల్ ట్రైన్, ఉజ్జయిన్ ట్రైన్ బ్లాస్ట్ బాంబ్ పెట్టారు, ఎవరు చనిపోలేదు. పెద్ద మాడ్యూల్ అనమాట అది. కొంతమంది ఇక్కడ భోపాల్లో ఉండాలి, కొంతమంది లక్నోలో ఉండాలి, కొంతమంది కాన్పూర్లో ఉండాలి. వీడు 22-year-old వాజ్ ప్లేయింగ్ విత్ మీ. అంటే నేను చాలా ఇన్నోసెంట్, నన్ను వాళ్ళు ఇందులో షామిల్ చేశారు, నాకేం తెలీదు, నీలాంటి వాళ్ళకు ఉండి నాకు చెప్పుంటే నేను ఇలా అయ్యేవాడినా అని మొదలు పెట్టాడు అనమాట. నేను కూడా ఫస్ట్ 2 days చూసాను, 3 days చూసాను. నేను కూడా నేను అక్క లాంటి దాన్ని అని చెప్పి నేను 4వ రోజు నేను మొదలు పెట్టాను. సో దాని తర్వాత వీ నీడెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐ కుడ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిమ్ మాటల్లో. బట్ ద థింగ్ ఇస్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు పడిపోకూడదు అనమాట. వాళ్ళ ట్రాక్లో మనం పడకూడదు. మన ట్రాక్లో మనం ఉంటూ వాళ్ళ ట్రాక్లోకి అప్పుడప్పుడు వెళ్తూ రావాలి. సో మన మైండ్ని మనం కంట్రోల్లో అండ్ ఇంట్రాగేషన్ ఈజ్ అ గేమ్. లైక్ ఐ సెడ్, మనం వెళ్తాం అప్పుడప్పుడు, మిస్ అవుతుంది, మళ్ళీ మనం వచ్చేయాలి. సో ఇది వాళ్ళ మైండ్లోకి చూడగలగాలి. వాళ్ళు నన్ను ఎటు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు నన్ను ఎటు మిస్లీడ్ చేస్తున్నారు, నేను మళ్ళీ వాళ్ళని మన ట్రాక్లోకి తీసుకొచ్చి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎట్లా తీయాలి. సో ఇట్స్ ఆల్ లైక్ యూ హ్యావ్ టు ప్రాసెస్ అనమాట. చాలా నడుస్తుంది స్పాట్ డెసిషన్స్. మనం అనే ప్రతి వర్డ్, వాడనే ప్రతి వర్డ్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఉన్న ఇంటెల్ వాడికి తెలియదు మనకి తెలిసినట్టు. సో ఇట్లా ఒక్కొక్క దాని మీద మనం విల్ హ్యావ్ టు ప్లే ఆన్ దేర్ మైండ్ అండ్ గెట్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండి, బియాండ్ అన్ ఆర్ట్. కొట్టడం కన్నా మైండ్ గేమ్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంతేనండి. కాకపోతే ఏంటంటే దానికి ఎక్కువ పేషెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీరు వెంటనే బ్రేక్ అయిపోతాడు అని మాత్రం కాదు, టైం పడుతుంది. మీరు 2 days అయ్యారు కానీ 1 month కూడా అయ్యే రోజులు ఉంటాయండి. అండ్ ఇది కొద్దిగా టెర్రర్ మాడ్యూల్స్ డిఫికల్ట్. నేను చేసిన ఇంట్రాగేషన్ అంటే నాకు అనిపిస్తుంది టెర్రర్ మాడ్యూల్స్ ఆర్ డిఫికల్ట్ అండ్ ఉమెన్ ఆర్ డిఫికల్ట్. కొట్టలేము, తిట్టలేము. సో 7 months తర్వాత ఎక్కడికి వచ్చారు నెక్స్ట్ పోస్ట్? నేను 7 months కాదు, నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ 1 year చేశాను. 1 year చేశాక నేను సిఐడికి వచ్చాను. సో తెలంగాణ సిఐడిలో ఫస్ట్ PCR సెల్ చేసినప్పుడు అక్కడ అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ తీసుకున్నాను. అక్కడ కూడా నేషనల్ కమిషన్ ఏదో వస్తే దాని తాలూకా డ్రాఫ్టింగ్ అంతా ఐ లెర్న్ మోర్ ఆఫ్ ది నోట్. సిఐడిలో ఫైల్ ఎలా రాయాలి, సో నోట్ ఫైల్, అవి నోటింగ్స్, తర్వాత వచ్చేసి ఇన్వెస్టిగేషన్, ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్. ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్ టు లెర్న్. అండ్ నా PCR సెల్ కనుక అగైన్ నేషనల్ కమిషన్స్ వస్తే వాళ్ళకి హౌ టు ప్రిపేర్ ఇన్ఫర్మేషన్ పెద్దగా ఉంటుంది. సో దాట్ ఐ లెర్న్ ఇన్ PCR సెల్. నెక్స్ట్ అడిషనల్ ఎస్పీ PCR సెల్ చేశాక నేను ఐ వెంట్ టు IIM బెంగళూరు అండి. సో దిస్ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో ఏంటంటే IIM బెంగళూరులో మనము PGPPM అని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ అని ఉందన్నమాట. సో అక్రాస్ ద కంట్రీ వాళ్ళు నామినేషన్స్ అడుగుతారు. నేను కూడా నామినేషన్ ఇచ్చాను, ఇంటర్వ్యూకి పిలిచారు, సెలెక్ట్ అయ్యాను. సో IIM బెంగళూరు 1 year ప్రోగ్రామ్. 1 year ప్రోగ్రామ్ నేను IIM బెంగళూరులో అటెండ్ అయ్యాక
ఐ కేమ్ బ్యాక్ ఫర్ మళ్ళీ ఐ రిటర్న్ టు సిఐడి. సిఐడికి వచ్చేటప్పటికి నేను అప్పటికి ఐ వాజ్ మేడ్ ఇన్ఛార్జ్ ఎస్పీ జిఓడబ్ల్యూ. ఓకే. సో 6 months సిఐడిలో ఇన్ఛార్జ్ ఎస్పీ జిఓడబ్ల్యూ చేశాక మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే ఐఐఎం బెంగళూరులో నువ్వు ఒక 3 months మళ్ళీ వచ్చి ఎక్స్ట్రా క్రెడిట్స్ చేస్తే నీకు మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇస్తాం పబ్లిక్ పాలసీ అంటే మళ్ళీ పర్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్ వాజ్ వెరీ కైండ్. సో ఇమీడియట్గా ఒక 3 months నేను మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు ఐఐఎం బెంగళూరు. ఐ ఫినిష్ దోస్ 15 extra credits and I got a master of management studies in public policy from IIM Bangalore. Then I came back, I was posted to the police academy అనమాట. ఇంకా సో పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు అప్పుడు ఈ అమ్మాయిల బ్యాచ్ 650 AR ఉమెన్ పీసీస్ వచ్చారు. వికే సింగ్ సార్ వాజ్ అవర్ డైరెక్టర్ and he wanted a woman officer to be the principal of the ETS police academy PTC. I was made principal. 650 girls-ని నేను కోవిడ్ పీరియడ్లో విత్ లాడ్ ఆఫ్ డిఫికల్టీస్ అనమాట. అదొక ఎక్స్పీరియన్స్, అదే ఒక డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్. వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, ఈ 650 మందికి సరిపడ్డ. అట్ ద సేమ్ టైం మాకు ఎస్ఐస్ కూడా ఉండాలి, అరౌండ్ ఒక 1800 ఎంతోమంది ఎస్ఐస్ ట్రైనింగ్ నడుస్తుండాలి. ఫెసిలిటీస్ తక్కువ మనకి, ఫైరింగ్ రేంజ్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్నీ తక్కువ ఉన్నాయి. ఆ టైంలో మళ్ళీ కోవిడ్ టైంలో ఒక్కొక్క అమ్మాయి, కొంతమంది కోవిడ్ పాజిటివ్ అయ్యారు క్యాడెట్స్, కొంతమంది పేరెంట్స్ చనిపోయారు, పంపించడానికి లేదు. మిడిల్ ఆఫ్ ద నైట్ ఫోన్ వస్తుంది. ఐసోలేషన్లో ఉన్న అమ్మాయిలకి సైకలాజికల్ ట్రామా అనమాట, వాళ్ళు డిస్టర్బ్డ్, వాళ్ళు ఏడుస్తారు. ఏది చిన్నది జరిగినా ఈ అమ్మాయిలు ఫోన్ చేసి మేడం అని చెప్పేసి ఏడుస్తారు. సో ఆ టైంలో బయట నుంచి వాళ్ళకి ఇంటి నుంచి సామాన్లు ఇవ్వడానికి లేదు, కలడానికి లేదు, ఎవరిని ములాఖాట్స్ లేవు, ట్రైనింగ్ కంటిన్యూ చేయాలి. ఇట్ వాజ్ అ టఫ్ పీరియడ్ బట్ వీ బ్యూటిఫుల్లీ వీ మేనేజ్ టు ఫినిష్ ద ట్రైనింగ్ ఫర్ దెమ్. అది ఒక ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. దాని తర్వాత అగైన్ ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఎస్పీ నాన్ కార్డర్. ఎస్పీ నాన్ కార్డర్ ప్రమోషన్ అయ్యాక మమ్మల్ని ఇది అటాచ్డ్ బ్యాక్ టు వేర్ వీ వేర్. సో పోలీస్ అకాడమీలోనే నేను డెప్యూటీ డైరెక్టర్ చేశాను అనమాట. కొన్ని రోజులు ఇండోర్ చేశాను. దాని తర్వాత రీసెర్చ్ R&D అని ఇచ్చారు నాకు, వెల్ఫేర్ R&D. ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ వెళ్ళేసి బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్నోవేషన్స్ చూసి రమ్మంటే ఐ డిడ్ సమ్ స్టడీస్. ఒక 6 అకాడమీస్కి వెళ్ళేసి స్టడీస్ చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేసి ఇవి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ట్రైనింగ్లో అని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేశాను. అంటే మనకు తెలంగాణ అకాడమీకి వేరే స్టేట్ అకాడమీకి డిఫరెన్స్ ఏముందండి? అంటే మనము ముందున్నామా, వేరే వాళ్ళు కూడా వేరే కోర్సులో కానీ కరికులంలో కానీ ముందున్నారంటారు? ఒక్కొక్క అకాడమీకి దాని స్పెషల్ ఇది ఉంటుందండి. మనము ముందు వెనుక అని ఉండదు, వాళ్ళ పోలీసింగ్ వాళ్ళ కల్చర్కి తగ్గట్టు వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మన ఇండోర్లో బెస్ట్ అండి, అవుట్డోర్ బెస్ట్ మనం? వీ డూ ఎవ్రీథింగ్ బెటర్ అండి, వీ డూ ఎవ్రీథింగ్ బెటర్. పద్ధతులు వేరు ఉన్నాయి, కల్చర్ ఆఫ్ పోలీసింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో నాకు MP పోలీస్ అకాడమీలో కొద్దిగా ఇన్నోవేషన్ బాగా అనిపించింది. అండ్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వింగ్ ద థింక్ ట్యాంక్స్ అని చెప్పేసి NGOస్ని ఇన్వాల్వ్ చేయడము, ఎక్స్పీరియన్షియల్ పోలీసింగ్ అని చెప్పేసి, ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ పోలీస్ అకాడమీలో సర్టన్ ఇన్నోవేటివ్ థింగ్స్ చేశారు అప్పటికి. దిస్ ఈజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ 3 years బ్యాక్. సో అవన్నీ నేను ఒక్కొక్క అకాడమీలో ఇది మనం ఏదైతే ఉందో ఇది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. వాళ్ళకి అడిషనల్ SP ర్యాంక్స్లో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, మన దగ్గర లేదు. సో ఒక్కొక్క దాంట్లో కొన్ని ఉంటాయి విచ్ క్యాన్ మేక్ అస్ స్టిల్ బెటర్. అదే మధ్యప్రదేశ్లో విక్టిమ్తో మనం సింపతిగా మాట్లాడని కూడా నేర్పుతుంటాం, మన దగ్గర కూడా ఉందంటారు అది? మన దగ్గర యాక్చువల్లీ నేను TSPAలో ఉన్నప్పుడు యాటిట్యూడ్నల్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక మాడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశాను. నేను అప్పుడే ఫ్రెష్ IIM బెంగళూరు నుంచి వాపస్ వచ్చాను కనుక మాకు ఎక్కువ ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో VK సింగ్ సార్ చెప్పారనమాట నాకు, నువ్వు ఏదైనా ఇంట్రడ్యూస్ చేయి యాటిట్యూడ్నల్ ట్రైనింగ్. ఎందుకంటే మీరు TSPA లోగోలో చూస్తే నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ అని ఉంటుంది. సో మనం నాలెడ్జ్ ఇస్తున్నాము, స్కిల్స్ ఇస్తున్నాము, బట్ యాటిట్యూడ్ దగ్గర మనం దెబ్బతింటున్నాము. అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను యాటిట్యూడ్నల్ ట్రైనింగ్ మాడ్యూల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. అది టెక్స్ట్లో ఉంటుంది కానీ దాన్ని జస్ట్ ర్యాండమ్గా ఒక క్లాస్ చెప్పి చాలా లైట్గా తీసుకుంటారు దాన్ని. బట్ నేను దాంట్లో ఇప్పుడు కొంతమంది ఎస్ఐస్ నా దగ్గర పనిచేసిన వాళ్ళు అప్పుడు అకాడమీలో ఉన్నారనమాట. వీళ్ళకి ఇంకా గుర్తుంది, ఒక ఎస్ఐ వచ్చి నాకు చెప్తుండాలి, మేడం యు ఆర్ మై మెంటర్ అని చెప్పేసి. సో మమ్మల్ని వాళ్ళకి కొంతమందికి ఒక గ్రూప్ ఆఫ్ 20 SIస్కి మమ్మల్ని మెంటర్స్లా పెట్టారు. వీళ్ళందరికీ నేను ఏం చేసేదాన్ని, ఆ 1 hour మెంటర్ ప్రోగ్రామ్ వన్స్ ఇన్ a week ఉన్నప్పుడు యాటిట్యూడ్నల్ ట్రైనింగ్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళని మెల్లగా డిస్కషన్స్ తోటి వాళ్ళ మైండ్స్ మార్చడానికి మనము ఎఫర్ట్ చేసాము. ఓకే. తర్వాత మేడం? తర్వాత ఐ కేమ్ టు DCP రోడ్ సేఫ్టీ.
రాచకొండ. సో యాజ్ డీసీపీ రోడ్ సేఫ్టీ అంటే ఇప్పుడు రోడ్ సేఫ్టీ పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వింగ్ కాదు. అండ్ దెర్ ఇస్ అ లాట్ టు డూ ఇన్ రోడ్ సేఫ్టీ. ఎందుకంటే మనం ఫ్యాటాలిటీస్ తగ్గించడానికి చూస్తున్నాం. ట్రాఫిక్ చేస్తుంది, బట్ రోడ్ సేఫ్టీ ఇస్ స్పెసిఫిక్ పర్పస్. కాకపోతే ఎవరు దాని ఇంపార్టెన్స్ పెద్దగా రికగ్నైజ్ చేయాలి. ఒక డీసీపీ రోడ్ సేఫ్టీ ఉంది, ఏ బందోబస్తు కన్నా వాడేయచ్చు అని చెప్పి. సో నేను లిటరలీ ఆల్ బందోబస్తుని రాచకొండ చేశాను, ప్రతి బందోబస్తు చేశాను. అండ్ అది కాకుండా నేను ఇన్ఛార్జ్ క్రైమ్స్ చేశాను. ఎక్సలెంట్ కేసు ఒకటి చేశాను. చైతన్యపురి ఆర్మ్డ్ డెకాయిటీ ఉండింది, ఒకటి ఫైరింగ్ జరిగింది మన జ్యువెలరీ షాప్ మీద. ఎస్, చెప్పండి. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ కేస్. నేను డీసీపీ క్రైమ్స్ జస్ట్ మాకు మునుగోడు ఎలక్షన్స్ అయిపోయాయి, దానికి నేను ఇన్ఛార్జ్. ఒక నెల హెక్టిక్ వర్క్ అనమాట మునుగోడు. సార్ ఏమో నాకు క్రైమ్స్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, భగవత్ సార్ ఈజ్ అనదర్ వండర్ఫుల్ ఆఫీసర్ దట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్. సో అది ఏంటంటే ఇంట్లో రీచ్ అయ్యాము, డ్రైవర్ని పంపించేసి ఇంకా డిన్నర్ చేయడానికి రెడీ అవుతుంటే సిపి సార్ ఫోన్ చేసి ఆర్మ్డ్ రాబరీ అయింది, నువ్వు ఇమీడియట్గా రీచ్ అవ్వన్నా. ఎప్పుడన్నా ఏదైనా జరిగితే సుపీరియర్ ఆఫీసర్కి సబార్డినేట్ ఆఫీసర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు. మహేష్ భగవత్ సార్ నెట్వర్క్ ఏంటంటే ఫస్ట్ కాల్ ఆయనకి వెళ్తుంది. ఆయన ఇమీడియట్గా మాకు కాల్ చేసి గ్రూప్స్లో పెట్టి వాళ్ళందరూ అలర్ట్ చేసి మేమందరము రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా మళ్ళీ డ్రైవర్ లేకపోతే నేను ఇంట్లోనే అక్క వాళ్ళ బాబుతో నన్ను డ్రాప్ చేయరా అని చెప్పేసి సీన్కి వెళ్ళిపోయా. అప్పటికి వి ఆల్ రీచ్డ్. అదంతా దెన్ ఫైరింగ్ జరిగింది. సార్ వాజ్ వెరీ క్లియర్, ఫైరింగ్ జరిగింది కదా, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో హాస్పిటల్కి ఒక టీం పంపించారు, అది మీరు చూసుకోండి, ఇక్కడ మీరు చూసుకోండి, ఇది చేయండి. ఇమీడియట్గా నెక్స్ట్ రోజు కేసు అదంతా మనం అంతా చేసుకున్నాక నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టారు ఆయన. డీసీపీ క్రైమ్స్, డీసీపీ ఎస్ఓటీ అండ్ కన్సర్న్డ్ డీసీపీస్ అనమాట. దాని తర్వాత కూర్చున్నాము, ప్లాన్ చేసాము, ఆపరేషన్, ఎగ్జిట్ రూట్, ఎంట్రీ రూట్. మాకు ఆ రోజున ఒక చిన్న ఇది వచ్చిందనమాట, వెహికల్ నెంబర్ ఒకటి దొరికింది. ఆ వెహికల్ నెంబర్ నుంచి మరుసటి రోజు ఈవినింగ్ ఒకరిని లిఫ్ట్ చేయంగానే వాళ్ళ ద్వారా కొంచెం తెలిసింది. తర్వాత ఇంకొకరిని నేను చెప్పాను చూడండి, నాకు ఇంట్రోగేషన్ చాలా పనికి వచ్చిందని చెప్పేసి. సో వాళ్ళతోటి కూర్చుని ఒకరోజు అదే రోజు నైట్ కూర్చుని జస్ట్ మాట్లాడుతూ ఉంటే వాడిని నేను చెప్పానమాట, అరే బాబు, జీవితంలో 2 రూట్లు వస్తాయి, ఏ రూట్ బట్టి వెళ్ళామో మనం దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ ప్లేస్లో ఉన్నావు, నువ్వు తీసుకున్న డెసిషన్ బట్టి నీ రోడ్ ఉంటుంది. హిస్ వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్. So I said, you have to think about your wife and child. I did not say anything else. I just spoke to him. అంటే దాని ముందు అందరూ 1 గంట 2 గంటలు రే ఇది అదే అని మాట్లాడారు, అవ్వాల. ఈ మాట తనకి ఎట్లానో రిలేట్ అయ్యింది. మేడం నేను మీకు చెప్తాను, గోల్డ్ అంతా కూడా ఎక్కడుందో నేను మీకు చెప్తాను. చెప్తే 2.7 kgs జ్యువెలరీ అనుకుంటాను చెప్పాడు. అప్పటికప్పుడు వెళ్ళాం, రికవరీ చేసాం. మహేష్ భగవత్ సార్కి ఫోన్ చేసి, సార్ మొత్తం రికవరీ అయింది సార్ అని చెప్పాం. మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చేసింది ఏంటంటే వీళ్ళు హైర్ చేసుకున్నారనమాట. ఓకే. సో ఈ చేయించడానికి ఇంకొక ఎవరితో అయితే నేను ఇంట్రాగేషన్ చేశానో అతని బ్రదర్ ఇన్ లా, హీ హైర్డ్ సమ్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ. ఒక 3 హైర్ చేసుకున్నాడు. వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కలిసి ప్లాన్ చేశారు. మొత్తం బ్యూటిఫుల్గా ఒకటి తర్వాత ఒకటి మనకి డిస్క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంట్రాగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది క్రైమ్స్. అందులో మనం ఇన్వాల్వ్ అయ్యామనుకోండి ఇంకా బాగుంటుంది. సో తర్వాత ఈ 3 పట్టుకోవాలి. ఈ 3 కోసం అని చెప్పేసి యాక్చువల్లీ నేను ఢిల్లీకి బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి వెళ్ళేది ఉండింది. ఐ థింక్ ఇట్ వాస్ టు పంజాబ్. అయితే ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉండింది నాది. సో ఇదేమో టీం అంతానేమో ఢిల్లీకి వెళ్ళింది ఈ 3 గురించి అని. సో నేను మా సిపి గారికి చెప్పాను, సార్ నేను ఢిల్లీలో ఆగుతాను సార్, 2 రోజుల తర్వాత నా టోర్నమెంట్ ఉంది, నేను పంజాబ్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని 2 days తర్వాత టోర్నమెంట్కి వెళ్తాను. నార్మల్లీ 2 days ముందు మేము ప్రాక్టీస్ చేస్తామన్నమాట. నేను ఢిల్లీలో ఇది ఏం చేస్తున్నారు ఫాలోఅప్ చేస్తాను సార్ అని చెప్పి టీంతో పాటు నేను కూడా తిరిగాను. సో మేము జస్ట్ నారోగా మిస్ అయ్యామన్నమాట. మేము ఈ 4 ఒక రూమ్లో తాళం బయట నుంచి వేసుకుని ఆ రూమ్లో ఉన్నారు. మా వాళ్ళే పాపం మా ఇన్స్పెక్టర్స్ ఏమో ఒక రాహుల్ బదులు ఇంకో రాహుల్ని తీసుకొచ్చారు. అయ్యో. సో వీడేం చేశాడో, వీడు మిస్గైడ్ చేసేటప్పటికి మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి వచ్చేసారు. పొద్దున్న మేమంతా మాట్లాడి వెళ్ళేటప్పటికి వాళ్ళు అప్పటికే లెఫ్ట్ అయ్యారనమాట. బట్ వితిన్ 1 month నేను వాళ్ళని నేను సిపి సార్కి ప్రామిస్ చేశాను, సార్ నేను వాడిని తీసుకొస్తాను సార్ అని చెప్పాను. December 30, ఇది December 3rd జరిగినట్టుంది. December 31st మార్నింగ్ కల్లా వాడిని నేను ఐ యూస్ మై కాంటాక్ట్స్ అండ్ నెట్వర్క్ రాజస్థాన్లో ఇక్కడ అక్కడ బాగా ఫాలోఅప్ చేశాను అది. సో దాట్ వాజ్ 1 case వేర్ ఐ లెర్న్ టు బీ, అంటే క్రైమ్ వర్క్ ఎలా చేయాలి అన్నది రాచకొండలో. ఆ కేసులో నేను మళ్ళీ యాజ్ అ క్రైమ్స్ ఆఫీసర్ ఐ డిడ్ అ గుడ్ జాబ్ అండ్ ఐ లెర్న్ ఆన్ దట్ కేస్. ఓకే.
దట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ దాని తర్వాత క్రైమ్స్ చేశాను, ఉమెన్ సేఫ్టీ చేశాను. చౌహాన్ సార్ వచ్చారు, మన భగవత్ సార్ వెళ్ళిపోయాక ఆయన నాకు ఉమెన్ సేఫ్టీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. సో ఉమెన్ సేఫ్టీ వాజ్ అనదర్ టాస్క్ విచ్ ఐ లెర్న్డ్. సో ఉమెన్ సేఫ్టీలో ఏమి షీ టీమ్స్ని బయటికి పంపించడం, కోవిడ్ ఆపరేషన్స్ చేయించడము, భరోసా సెంటర్, ఫ్యామిలీ షీ టీమ్స్ పంపినప్పుడు మీరు రాచకొండలో 55 years ఓల్డ్ పర్సన్ కూడా దొరికారు మీకు ఈవ్ టీచింగ్లో, గుర్తుందా? నేను ఎక్కువ చిన్నపిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసేదానండి, మైనర్స్ మీద. బస్ స్టాండ్లో ఒక ముసలి వ్యక్తి 50 సంవత్సరాల వ్యక్తి దొరుకుతాడు, ఏగేశ్వరరావు నగర్ బస్ స్టాప్. సరే మీకు అది గుర్తులేకపోవచ్చు కానీ మీరు పట్టుకుని దీంట్లో చెప్పండి. నేను మామూలుగా ఈ మైనర్స్ ఉంటారు చూడండి, మేము ప్రతిసారి ఏంటంటే వీళ్ళందరికీ కౌన్సిలింగ్ పెట్టేవాళ్ళం అనమాట. అదొక పద్ధతి. అందరూ ఎవరైతే ఈ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ పెడతాం, పిలుస్తాము, చెప్తాము. అందులో మైనర్స్ని పేరెంట్స్తో రమ్మని చెప్తాము. సో నేను మైనర్స్ని ఎక్కువ డీల్ చేసేదాన్ని. నేను చెప్పేదాన్ని అనమాట, యు ఆర్ యంగ్, నీకెంత రోడ్ మీద తిరగడానికి అర్హత ఉందో ఆ అమ్మాయికి కూడా అంత తిరగడానికి అర్హత ఉంది. నీలాంటి వాళ్ళ వల్ల ఆ అమ్మాయి రేపు కాలేజ్కి రావాలంటే ఆలోచిస్తుంది. మరి నీ చెల్లి కూడా కాలేజ్కి వెళ్తుంది, వేరే వాడు చేస్తే నువ్వు తట్టుకుంటావా? తప్పు కదా. ఇంకోసారి ఒకటేమో మందలించడం, ఇంకోసారి బెదిరియడం. ఎందుకంటే వీళ్ళకి రెండు పని చేయాలి. మీ మళ్ళీ రెండో కేసు కానీ వచ్చిందంటే నేను నిన్ను కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది, నీ కెరియర్ ఆగిపోతుంది, నీకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ రాదని వాళ్ళకి ఒక భయం పెట్టాలి. అంటే అంత సాఫ్ట్గా మీరు చెప్పరు కదా. నాకు అనిపిస్తుంది నేను ఎట్లా చెప్పినా కూడా అవతలోడు భయపడతాడు అనిపిస్తుంది. రెండు విధాలుగా చెప్తాను, ఒక విధం చెప్తాను, తర్వాత లాస్ట్లో నా పద్ధతిలో నేను చెప్తాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. రెండోసారి వచ్చినాడు ఉంటే మటుకు వాడికి చెప్పే పద్ధతిలో చెప్తాను. తప్పదండి, నా కోసం కాదుగా. ఇఫ్ ఐ హావ్ టు ప్రొటెక్ట్ పీపుల్ డెఫినెట్గా అండి. అది ఎందుకంటే లేని కోపాన్ని తెచ్చుకొని కూడా మీరు మాట్లాడాల్సి వస్తుంది చాలాసార్లు. వాడు ఎవడో మీకు తెలియదు, కానీ ఆ కోపం తెచ్చుకొని మాట్లాడకపోతే వాడు కంట్రోల్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను మంచిగా మాట్లాడితే వాళ్ళు, నేను చూశాను కూడా, అంటే కెరియర్లో మనం నేర్చుకుంటాం కదండి. నాన్న చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, అరే మనము ఎట్లా అవతలోడు ఎలా ఉన్నా కూడా మనం మంచిగా ఉండాలిరా అని చెప్పారు. బట్ ఉద్యోగం నాకు ఏం నేర్పించిందంటే మంచోళ్ళకి మంచిగా ఉండాలి, చెడ్డోళ్ళకి చెడ్డగా ఉండాలి. ఐ కెనాట్ బి గుడ్ టు ఎవ్రీబడి. ఇఫ్ ఐమ్ గుడ్ టు ఎవ్రీబడి ఐమ్ డూయింగ్ ఇంజస్టిస్ టు ద గుడ్ పీపుల్. నేను ఒక క్రిమినల్ని తీసుకొచ్చి వాడిని అరే నాన్న అంటే అవ్వదు, రే అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే వాడికి అదే భాష అర్థమవుతుంది. అదే నేను వరే నాన్న అంటే వాడు ఆ లైట్ చాలా బాగుంది, మళ్ళీ ఒకసారి వెళ్ళి మేడం బాగున్నావా మేడం అంటాడు. సో యా, దట్ ఈస్ వాట్ మై జాబ్ టాట్ మీ అండ్ ఐ హ్యావ్ టు బి లైక్ దట్. నేను పోలీస్ ఆఫీసర్. రాచకొండ తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను రాచకొండ నుంచి మళ్ళీ నెక్స్ట్ పోస్టింగ్ వాజ్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఒక 2 months చేశానండి. ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఐ హ్యాడ్ టు కమ్ అవుట్. బట్ ఐ వర్క్ విత్ వన్ వండర్ఫుల్ ఆఫీసర్ అండి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. సో ఆయన దగ్గర ఎలా ఉండింది అంటే అప్పటికి టాస్క్ ఫోర్స్కి ఒక చెడ్డ పేరు ఉండింది. అదే టైంలో రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ని ఏ విధంగా వాళ్ళు మిస్యూజ్ చేశారు అన్నది సార్ చెప్పి, బాలా నాకు నీ వర్క్ తెలుసు, నువ్వు ఈ టాస్క్ ఫోర్స్కి ఇంత బ్యాడ్ రెప్యుటేషన్లో ఉంది, యూ హ్యావ్ టు కరెక్ట్ ఎవ్రీథింగ్ దట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద టాస్క్ ఫోర్స్. ఎందుకంటే పాత టీమ్స్ ఉన్నాయి, పాత వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, అదొక ఇదిలా తయారైంది, దాన్ని నువ్వు సెట్ రైట్ చేయాలి అని చెప్పారనమాట. సో నేను వెళ్ళంగానే కూడా నేను ఫస్ట్ అప్పటికి చాలామంది పాత టీమ్స్ని తీసేశారు, పాత సిపి గారు కానీ సార్ కానీ అంతా క్లెన్సింగ్ చేశారు. అయినా కూడా వీ హ్యావ్ టు బి కాషియస్ బికాస్ దట్ ఈస్ అ ప్లేస్ వేర్ సమ్ బ్యాడ్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్ అని మాకు పాత టాస్క్ ఫోర్స్ ఓఎస్డి గారి వల్ల తెలిసిందనమాట. దీనిని ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పేసి, ఒక ఆర్గనైజేషన్ అంతా పాడు చేయొచ్చు అని. దాని తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి సార్ తోటి టాస్క్ ఫోర్స్లో నార్కాటిక్స్ కేసెస్ కానీ, మొన్న ఏసీఆర్ రాస్తూ ఉండాలండి నేను టాస్క్ ఫోర్స్ది 2 monthsది, 3 రోజులు పట్టింది రాయడానికి. సో నార్కాటిక్స్ కేసెస్, ఫుడ్ అడల్టరేషన్ కేసెస్, డూప్లికేట్ వైర్స్ అని చెప్పేసి, సిటీలో ఉన్న అడల్టరేషన్స్, మైసూర్ శాండల్, కర్ణాటక నుంచి ఒక ఆఫీసర్ కూడా వచ్చాడనమాట. మైసూర్ శాండల్, ఫేక్ మైసూర్ శాండల్, ఇది చైనీస్ మాంజా ఐ థింక్ 40 lakhs worth 50 lakhs worth సీజ్ చేయించాను. దాని మీద డ్రైవ్ పెట్టాను అనమాట. ఇంకా నేను అదే టైంలో వెళ్ళాను కనుక, సంక్రాంతి ఇంకా జనవరిలో వెళ్ళాను నేను. అట్లా ప్రతిదీ చేస్తే ఎన్నో మందిని అరెస్ట్ చేశాము, లైక్ మర్డర్ కేసెస్, గ్రేవ్ కేసెస్ వాళ్ళని అప్రిహెండ్ చేయడం కూడా టాస్క్ ఫోర్స్. సో టాస్క్ ఫోర్స్లో అయితే నేను ఒక రోజున 6 hours కంటిన్యూస్గా పడుకున్నది లేదండి ఆ 2 monthsలో. నైట్ కాల్స్ వచ్చేవి, టీమ్స్ పంపిస్తూ ఉండేదాన్ని బయటికి, అప్రిహెన్షన్స్ అవుతూ ఉండవి.
అండ్ సిపి సార్ కూడా ఫుల్ సపోర్ట్ అనమాట. ఇంకా ఆయన వరే బాలా అనడం ఒకటే తక్కువ. ఐ హ్యావ్ నాట్ వర్క్ విత్ మోర్ వండర్ఫుల్ ఆఫీసర్. సో దట్ 2 months ఐ రియలీ డిడ్ సమ్ గుడ్ వర్క్. తర్వాత ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఇక్కడ సైబరాబాద్ ఎస్ఓటీకి వచ్చాను. అవినాష్ సార్ ఉండే అప్పుడే కూడా. సో సైబరాబాద్ ఎస్ఓటీలో రాడిసన్ బ్లూ కేస్ వినుంటారు. రాడిసన్ బ్లూ కేస్ చేయించాను. అసలు ఆ కేసులో ఏం జరిగింది మేడం? కేదార్ ఇది రోల్ ఏంటి ఉంటుందండి? బేసికలీ మాకు వీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్ అండ్ నైట్ ఇన్స్పెక్టర్ రేడ్కి వెళ్తే దే డిడ్ నాట్ కోఆపరేట్. ఎవరు? మనకి నైట్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చాక మా ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెళ్ళారనమాట. వెళితే ఈయన ఇంట్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. రమ్మంటే రాడు, కోఆపరేట్ చేయడు. పొద్దున్న వరకు మనకి స్టాలింగ్ అనమాట అక్కడ. నేను మళ్ళీ ఐ షుడ్ నాట్ వేక్ మై సిపి ఇన్ ద నైట్. డెసిషన్స్ నేనే తీసుకున్నాను, మీరు అక్కడే ఉండండి, కదలకండి, వాట్ ఎవర్ ఇస్ దర్ యూ రికార్డ్ ఇట్ అని చెప్పాము. దాని తర్వాత నెక్స్ట్ డే కార్వాయి అంతా సిపి సార్ నోటీసులో పెట్టి చేశాను. దాంట్లో కూడా సప్లయర్ ఎవరైతే ఉన్నాడో ఆ సప్లయర్ యాక్చువల్లీ నేను టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు నాకు మన సందీప్ షాండిలియా సార్ వండర్ఫుల్ పర్సన్ ఆయన. సో నేను టాస్క్ ఫోర్స్లో నార్కోటిక్స్ కేసెస్ చేస్తూ ఉంటాం కదండి, యాంటీ నార్కోటిక్స్లో సందీప్ షాండిలియా సార్ గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఏదైనా ఉంటే ఇది నీ దగ్గర ఉందా ఇది అని చెప్పి మాకు రెగ్యులర్ ఇది ఉండేది. అయితే అందులో ఒకసారి ఒకడు ఎబ్స్కాండ్ అయ్యాడు అనమాట. వాడిని పట్టిస్తే నేను నీకు ఇది ఇస్తా, గిఫ్ట్ రివార్డ్ ఇస్తా అని చెప్పి సార్ అంటే చిన్నపిల్లలు కాదు, యంగ్ ఆఫీసర్ని ఎంకరేజ్ చేయడానికి అన్నట్టు మాట్లాడతాడు ఆయన. హీస్ వన్ ఆఫ్ అగైన్ లైక్ ఐ సెడ్ వండర్ఫుల్ జెంటిల్మెన్. తో అరే బాలా తూ ఏ కర్ ఏమైతే రివార్డ్ దే తూ అని అన్నాడు ఆయన. సరే సార్ డీటెయిల్స్ ఇవ్వండి అని ఒక మనిషిని మనం పెట్టాము. వాడిది ఎంత బ్లాంక్ ఉంది, ఎక్కడ ఏం లేకుండా ఉండింది, అక్కడికి ఆగింది. అది మళ్ళీ సేమ్ పర్సన్ నా కేసులో కావాలన్నమాట. అది సరే అని చెప్పేసి అది ఆయనకి ఏ కేసులో కావాలంటే గోవా జైలు నుంచి డ్రగ్స్ బయటకు వెళ్తున్న కేసు ఉంది చూడండి, అందులో లింక్ అనమాట. వాడే కావాలంటే వాడిని నేను ఐ థింక్ నాకు ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది ఎస్ఓటీ నుంచి. కానీ నేను సిపి సార్కి చెప్పాను, సార్ తమరు పర్మిషన్ ఇస్తే నేను అది హాఫ్ వర్క్ చేశాను సార్, నేను అది ఫాలోఅప్ చేస్తానంటే ఠీకే అన్నాడు సార్. సో నాకు ఒక టెక్నికల్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. నేను కలిసి ఎవ్రీడే ఫాలోఅప్ చేసి నేను టోర్నమెంట్కి వెళ్ళాను నాగ్పూర్కి, టేబుల్ టెన్నిస్ ఆల్ ఇండియా పోలీస్. అక్కడ కూడా ఫాలోఅప్ చేసి చివరికి వాడిని లిఫ్ట్ చేయించాను. సో ఇట్లా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట విపరీతమైన. షాండిలియా సార్ కూడా ఏదో రివార్డ్ పంపించారు. ఐ సెడ్ సార్ ఐ డోంట్ వాంట్ ద రివార్డ్, ఐ డిడ్ ఇట్ మూవ్ ఫర్ ద ఛాలెంజ్ అని చెప్పి ఐ డిడ్ంట్ యాక్సెప్ట్ ద రివార్డ్. కానీ కేదార్ మీకు సపోర్ట్ చేయలేదంటారు? ఆ రోజున చేయలేదు. తర్వాత అండి? తర్వాత చేయాల్సి వస్తుంది కదండి.